వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ సైడ్ మన వైపు వచ్చేలా ఉంచి 1 ఇంచ్ గీత గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి గీత గీయాలి. హ్యాండ్ డౌన్ని కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ 6.5 ఇంచెస్ వచ్చింది. ఇలా ఒక గీత గీసి నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ లూజ్ని చూసుకుంటే 9.5 ఇంచెస్ వచ్చింది. ఇలా పైనుంచి డౌన్ వరకు ఆ 9.5ని ఇలా మార్క్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని కూడా తీసుకోవాలి. 7 ఇంచెస్ వచ్చింది. ఇలా పాయింట్లా పెట్టుకుని ఆ 2 పాయింట్స్ని కలుపుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెడుతున్నాను. ఆ 2 పాయింట్స్ని కూడా కలిపేసుకోవాలి. దాని తర్వాత 1 ఇంచ్ పైన మార్క్ చేసి కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి. దాన్ని తీసి కింద ఖర్చు ఉంది కదా, పైన కూడా ఖర్చు ఉండేలాగా ఒక 1/2 ఇంచ్ గీత గీసుకుని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మిడ్ పాయింట్ దగ్గర ఖర్చుల దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుని లోతు తీయటం కోసం ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా క్రాస్ వచ్చిన దగ్గర ఒక పాయింట్ లాగా పెట్టుకుని కట్ చేసేసుకుంటే నీట్గా వస్తాయి హ్యాండ్స్. ముడతలు అనేవి రాకుండా